దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఆదివారం ఆరాధన వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి మనమందరం దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవారమై ఉన్నాం. కళ్ళు మూసుకుని దేవుని సందులో ఆకాశమందున్న దేవుని వైపు చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెల్లిస్తూ ప్రభు నామమును మనం స్తుతించి వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సజీవులే కదా నన్ను స్తుతిస్తారని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవా, మీరు మమ్మల్ని సజీవ లెక్కలో కాపాడినారు. 11వ నెలలో అడుగుపెట్టి భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రమనైనా. యేసయ్యా మీకు స్తోత్రమని అందరం ప్రభువుని స్తుతించి వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తుతి. వెల్పులలో మహనీయుడా, పరిశుద్ధతలో నీకు సాటిన వారు లేరయ్యా, మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించు చున్నది. చప్పట్లు కొడుతూ యేసయ్య నామమును స్తుతించు ఆరాధించు సమయం. నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించుచున్నది. స్తోత్రమయ్యా. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని
పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించుచున్నది. స్తోత్రమయ్యా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించుచున్నది. స్తోత్రమయ్యా, హల్లెలూయా. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా
సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నీతోనే నేను నడవాలని, నడవాలని యేసయ్యా, 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 నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, మారాలని, నీతోనే ఒకే ఒక ఆశయ్యా, యేసయ్యా, యేసయ్యా, రాధనా, రాధనా యేసయ్యా, 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 యేసయ్యా. కృప వెంబడి కృప పొందిన వారమై
అగ్ని అభిషేకముతో నింపబడిన వారమై, ఆత్మ చేత బలపరచబడిన వారమై నిరంతరము నీతోనే జీవించాలని ఈ ఆశ ఒక్కటే బ్రతికించుచున్నట్లుగా యేసయ్య నామమును చప్పట్లు కొడుతూ ప్రభువు నామమును ఘనపరచు వారమై ఉన్నాము. హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. ఒక్కొక్కరిని తాకండి నాయన, ఒక్కొక్కరిని అభిషేకించండి నాయన. గిన్నె నిండి పొర్లిపోయే ఆత్మాభిషేకముతో నింపండి నాయన. బలమైన ఆత్మ చేత బలపరచండి నాయన. అభిషేకముతో నీవే మమ్మల్ని తాకండి నాయన. రిబాల మామా కషబ రిబాల రాత్రియాందర మన మరమాందర బరబ రుమా మామా కషక డియాందర మన బరబ. కృపనివ్వండి నాయన. ఒక్కొక్కరిని అభిషేకించండి నాయన. నీతో నడిచే భాగ్యం ఇవ్వండి నాయన. నీలాగా నడిచే భాగ్యం ఇవ్వండి నాయన. నీ కొరకు ప్రకాశించే రూపాంతరపు మహిమను యేసయ్యా, 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 యేసయ్యా. ఒకే ఒక ఆశయ్యా యేసయ్యా. నీవేనయ్యా ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదాన ఆరాధన, నీవే కదాన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన. స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, స్తుతి ఆరాధన అర్పిస్తూ ఉన్నప్పుడు ఆత్మ చేత అనేకుల్ని దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. పోయిన రూపాన్ని మరలా కోల్పోయిన స్థితిని మరలా ప్రభు ప్రసాదించబోతూ ఉన్నాడు. ఆత్మ చేత ఒక్కొక్కరిని నింపుతూ ఉన్నాడు. అయ్యా నువ్వు బలపరచండి. యేసయ్యా నీ ఆత్మ చేత నింపండి. నీ ఆత్మ వాక్కు శక్తిని ఒక్కొక్కరి మీద కుమ్మరించు. నా దేవా హల్లెలూయా. అందరూ ఆకాశమందున దేవుని వైపు చేతులు చాచి హల్లెలూయా. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించు చున్నది. నా
ప్రాణమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిలా బ్రతికించు చున్నది. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన స్వరాన్ని మనకి వినిపింపచేయనట్లు, ఆయన వాక్కు ద్వారా మనల్ని ప్రభువే దర్శించినట్లుగా హృదయపూర్వకంగా కళ్ళు మూసుకుని తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీ కృప చేత మమ్మల్ని కాపాడి నాయన ఈ శ్రేష్టమైన సమయంలో మనసారా నిన్ను ఆరాధన చేసుకునడానికి మీరు అనుగ్రహించిన భాగ్యం కొరకు స్తోత్రమయ్యా. అయ్యా నీ యొక్క ఆత్మచేత మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేయుచున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ సేవకులను అభిషేకించి మీ శ్రేష్టమైన వాక్కు అయ్యా మీ ముఖాంతులోంచి మాకు ఆయన స్పష్టముగా బోధించమని అడుగుచున్నాం. ప్రభువా, మా హృదయాలని సరిచేయబడి ఈ రాకడ కొరకు ఆయుత్తపరచబడే రీతిగా మీ సేవకులను మీరు బలపరిచి వాడుకోండి. అయా యొక్క వాక్యాన్ని వినిచిన వారు అయా తండ్రి నాయన ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అయా గొప్ప మేల్కొల్పు కలిగినట్లుగా, వారి హృదయాలు దర్శింపబడినట్లుగా, వారి ఆత్మీయ జీవితాలు నూతనంగా కట్టబడినట్లుగా మీరే సహాయం చేయండి. అయా సమస్తము కూడా ఆత్మ సారథి అయి మీరే నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఆదివారం దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నిండు మనసుతో పూర్ణ హృదయంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన 10 నెలలు ప్రభు మనలందరినీ, సంఘమును, కుటుంబాలన్నింటినీ కాపాడుతూ వచ్చి ఉన్నారు. విశ్వాసులందరూ కూడా క్షేమంగా ఉండనట్లు దేవుడే తన కృపను అనుగ్రహిస్తూ వచ్చున్నారు. ఈ నవంబర్ నెల 1వ తేదీ ప్రభు సన్నిధిలో కూడి ఉన్న మీ అందరితో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతుండగా చాలా శ్రద్ధగా దేవుని మాటలు మీరు ఆలకించాలని ప్రభు పేరిట మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకు సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచన భాగాన్ని చదువుకుందాం. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. చదవబడిన వాక్య భాగంలో నీ ఆశ భంగము కానేరదు. ఒక అద్భుతమైన మాట మహారాజైన సొలొమోను సామెతల గ్రంథకర్తగా ఉండి ఈ మాట తెలియపరుస్తూ ఉన్నాడు. నిశ్చయముగా నీ ముందుగతి రానే వస్తుంది, నీ ఆశ భంగము కానేరదని దేవుని వాక్యంలో ఈ స్థలంలో చెప్పబడిన మాటను మనం గమనిస్తూ ఉన్నాం. మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఎన్నో ఆశలు ఉంటూ ఉన్నాయి. దేవుడు కూడా మాట్లాడుతున్న మాట ఏమిటంటే నీ ఆశ భంగము కానేరదు అంటున్నారు. నీ ఆశలన్నీ చిగురింప చేసేవాడు మనం ఆరాధించుచున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ ముందుగతి రానే వచ్చును అనే మాటను కూడా ఈ స్థలంలో చెప్పబడి ఉన్నది. మన జీవితంలో ఒకప్పుడు ఎన్నో ఆశీర్వాదకరమైన స్థితిగతులు, ఒకప్పుడు మన జీవితంలో ఎన్నో దీవెనకరమైన మార్గాలు గుణబడిన నడిపించబడిన స్థితి, ఒకప్పుడు సమస్తమును కలిగి ఉన్న పరిస్థితులు, అవన్నీ కూడా కోల్పోయినప్పుడు, నష్టము కలిగినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఏంటి నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని కృంగిపోతున్న ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో ఒకవేళ మీ వ్యక్తిగత జీవితాలు కొనసాగించబడుతూ ఉంటే ఈ ఉదయకాలం ఈ ఆదివారపు పునరుద్ధరణ ఆరాధనలో కూడి ఉన్న మీ అందరితో ప్రభు సెలవిస్తున్న మాట ఏమిటంటే నిశ్చయముగా నీ ముందుగతి మరలా రానే వస్తుంది, నీ ఆశ భంగము కానేరదని దేవాది దేవుడు ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యం అంటుంది కదా, దేవుని లేఖన భాగాల్ని మనం గమనించినట్లయితే ఆశగల ప్రాణాన్ని దేవుడు మేలుతో తృప్తిపరుస్తారని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది.
నీతిమంతుల యొక్క ఆశించినది వాళ్ళకి దొరుకుతుందని వాక్యం కూడా రాయబడి ఉన్నది. ఆశ తీరుట ప్రాణమునకు ప్రీతి అనే వాక్యాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం బైబిల్ గ్రంథంలో. దేవుని సన్నిధిలో ఎన్నో ఆశలు మనుషులకు ఉంటూ ఉంటాయి. ఆ ఆశలన్నీ కూడా దేవుడు అంటారు, నీ ఆశను నేను భంగము కానివ్వను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఎన్ని ఆశల చేత మీరు కొనసాగించబడుతున్నారో, ఏ ఆశ చేత మీ ఆత్మీయ సంబంధమైన జీవితం ముందుకు కొనసాగించబడుతుందో, ఈ నవంబర్ నెలలో ఖచ్చితంగా మీ ఆశలన్నీ దేవుడు చిగురింపచేసి మీ ఆశ ఇక మీదట భంగము కానేరక మీ ఆశలన్నిటినీ కూడా నా దేవుడు సంపూర్ణముగా తీర్చి మిమ్మల్ని ఆనందముతో నింపి నడిపించునుగాక. అలాంటి దీవెనకరమైన మార్గాల్లో ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా నడిపించాలని దైవ సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, ప్రతి మనిషికి జీవితంలో, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా అనేకమైన ఆశయాలు, ఆశలు ఉంటూ ఉంటాయి. ఆశ లేనివాడు అనేవాళ్ళు ఎవ్వరూ కూడా ఈ భూమి మీద లేరు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఆశ ఉంటూ ఉంటుంది. లోకంలో ఉన్న ప్రతి మనుషులకి కూడా ప్రతి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది. అయితే ఈరోజు దేవుని సముఖంలో మీకున్న ఆశలు ఎలాంటివైనా దేవుని వాక్యం అంటుంది, నీ ఆశ ఇక మీదట భంగము కానేరదు. నీ ఆశలన్నీ చిగురింపచేసి ఓ ఉన్నతమైన దీవెనకరమైన మార్గాల్లో ప్రభువు మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నారు. మీ పిల్లల చదువుల గురించి ఇప్పటికే చాలామంది పిల్లలు వాళ్ళ చదువుల గురించి ఎన్నో ఆశలు కలిగి ఈ సంవత్సరం ఈ చదువుని ఉన్నతమైన మార్గాలు నడిపించాలని ఆశపడుతున్న పిల్లలు ఎంతోమంది మన కళ్ళ ఎదుట కనబడుతున్నారు. నిజంగా యవ్వన బిడ్డలు వాళ్ళ చదువుల పట్ల వారు కలిగి ఉన్న ఆశలన్నీ నా దేవుడు చిగురింప చేయాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది యొక్క ఉద్యోగాల విషయంలో ఎన్నో ఆశలు కలిగి ఖచ్చితంగా ఈ ఉద్యోగంలో ఈ ప్రమోషన్ వస్తే బాగుండేది అని ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలందరూ ఎన్నో ఆశలు కలిగి ఉంటున్నారు. కొంతమంది ఇల్లు కట్టాలని ఆశ కలిగి ఉన్నారు. మరికొంతమంది కూతురు పెళ్లి చేయాలని ఆశ కలిగి ఉన్నారు. ఏ విధము చేతనైనా సరే మరికొంతమంది ఆరోగ్యం కుదురుపడాలని, అప్పుల సమస్య నుంచి తీర్చిదిద్దబడాలని, ఆ రుణ బాధలన్నీ కూడా కొట్టివేయబడాలని, ఒక ఇల్లు స్థలం కొనాలని, ఏ విధంగానే సరే ఒక వాహనాన్ని నేను తీసుకోవాలని, ఇట్లాగా ఎన్నో ఆశయాలు కలిగి ప్రతి మనిషి భూమి మీద సంచరిస్తూనే జీవిస్తూనే ఉన్నాడు. ఒకవేళ మీ ఆశ ఏదైనా దేవుడు అంటాడు, మీ ఆశ ఇక మీదట భంగము కానేరదు. మీ ఆశలన్నీ తీర్చే దేవుని మీద మీరు ఆధారపడాలని ప్రభు ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడు నీ హృదయ ఆశలన్నీ, నీ హృదయ వాంఛలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. దేవుణ్ణి బట్టి సంతోషిస్తే మీ ఆశలన్నీ కూడా దేవుడు నెరవేర్చాలని, తీర్చిదిద్దాలని ప్రభు ఆశించుచు ఈ మాటలు మీకు ప్రకటిస్తూ ఉన్నాడు. లోకంలో జీవిస్తున్న మనుషులకి రకరకాల ఆశలు ఉంటాయని మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాన్ని మీరు చూస్తూ ఉంటే వారి జీవితంలో వారికి కొన్ని ఆశలు వచ్చాయి. వారి జీవితంలో ఎలాంటి ఆశలు కలిగి ఉన్నారంటే బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, వారు చెడ్డ వాటిని ఆశించారు అంటాడు. కొంతమంది జీవితాల్లో చెడ్డ వాటిని ఆశిస్తూ ఉంటారు. అది మీ జీవితానికి ఏ మాత్రం కూడా మంచిది కాదు. చెడ్డ వాటిని మనం ఆశించకూడదు. ఇశ్రాయేలు ప్రజలట చెడ్డ వాటిని ఆశించారు. వారు ఆశించినట్లు మీరు ఆశించొద్దని పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ వచ్చాడు. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు సృష్టి, కనబడుతున్న సృష్టిని మనం చూస్తూ ఉంటుంటే సృష్టి కూడా ఒక ఆశ కలిగి ఉందంట. ఏదన్నా సృష్టికి ఏం ఆశ ఉందన్నా, కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా సృష్టి సమస్తము కూడా ఒక ఆశతో ఉన్నాయట. ఏంటి సృష్టికి ఉన్న ఆశ అనంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది,
సృష్టి మిగిలి ఆశతో కనిపెట్టుతూ ఉన్నది. దేని కొరకు అంటే మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలి ఆశతో కనిపెట్టుతూనే ఉందంట. దేవుని బిడలమైన మనం ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఆలోచిస్తే ఈ సృష్టి దేవుని యొక్క రాకడ కొరకు, దేవుని కుమారుడు యొక్క ప్రత్యక్షత కొరకు మిగులు ఆశతో ఎదురు చూస్తూ ఉందంట. ఎలాంటి అద్భుతమైన మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది చూడండి. నిజంగా ఆ వాక్యం చదువుతున్నప్పుడు నిజమే కదా, కనిపించే సృష్టి దేవుని ఆ ప్రత్యక్షత కొరకు ఎంత ఆశతో ఎదురు చూస్తుంది. ఈ రోజున క్రైస్తవ్యానికి, ఆత్మ సంబంధమైన జీవితాలు జీవిస్తున్న వాళ్ళకి లోకంలో ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ ఇలాంటి ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆశించే ఆలోచించే క్రైస్తవులు బహు తక్కువైపోతున్నారు. ఇంకా బైబిల్ చెప్తుంది, దున్నేవాడు ఆశతో దున్నాలి అంటాడు. అంటే ఒక వ్యక్తి రైతు ఉన్నాడు అనుకోండి, ఆ రైతు వ్యవసాయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు, పొలం దున్నుతున్నాడు. దున్నేటప్పుడు ఖచ్చితంగా ఆశతో దున్నాలి. ఖచ్చితంగా నేను దున్నుతున్నాను, ఇందులో మంచి విత్తనాలు నాటుతాను, ఆ నాటిన విత్తనం ఖచ్చితంగా మొలకెత్తి మంచి ఫలాన్ని ఇస్తుంది, అద్భుతమైన పంటను నేను కనులారా చూస్తానని ఆ వ్యక్తి, రైతు, దున్నే ఆ రైతు ఎట్లా ఉండాలంటే ఆశతో దున్నాలని దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. కనుక ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎంతోమంది వారి ఆధ్యాత్మికమైన జీవితంలో వారు ఎన్నో ఆశయాలు కలిగి, వారు ఎన్నో ఆశలు కలిగి ముందుకు కొనసాగించబడుతూ వచ్చారు. వారి ఆశలు ఇప్పుడు కూడా భంగము కాలేదు. వారు ఆశించిన వాటన్నిటిని దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చారు. కనుక మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా మీరు ఎలాంటి ఆశయాలు కలిగి ఉన్నారో, ఎలాంటి ఆశతో మీరు ఎదురు చూస్తున్నారో, తప్పక దేవుడు ఈ నెలలో మీ ఆశ ఇక మీదట భంగము కానేరక మీ ఆశలన్నీ దేవుడు సంపూర్ణంగా నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. కొన్ని సంగతులు బైబిల్ గ్రంథంలోంచి మీకు క్లుప్తంగా మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రియులారా. అదేమిటంటే, చాలామందికి దేవుని బిడలుగా పిలువబడుతున్న వాళ్ళు, సంఘంలో విశ్వాసులుగా కొనసాగించబడుతున్న వాళ్ళకి రకరకాల ఆశలు ఉంటాయి. ఆ ఆశల గురించి బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఏమని రాస్తుందంటే, కొంతమందికంట అధ్యక్ష పదవి నాకు కావాలని వాళ్ళు ఆశపడుతూ ఉంటారట. అంటే అధ్యక్ష పదవి అంటే సంఘానికి నేను పెద్ద ఉంటే బాగుంటుంది, సంఘ పెద్దలు నేనైతే బాగుంటుంది, సంఘంలో నాకు ఒక మంచి ప్రయారిటీ, ప్రాధాన్యత నాకు ఇవ్వాలి, సంఘములో నన్ను ఒక ఉన్నత స్థాయి కలిగిన వ్యక్తిగా నన్ను చూడాలి, అందరూ గుర్తించాలి నన్ను అని ఆశపడుతుంటారంట కొంతమంది. సంఘ పెద్ద కావాలి, సంఘంలో నాకు ఒకంటూ పదవి కావాలని కొంతమంది ఆశపడుతుంటారట. ఆశ ఏమాత్రం మంచిది కాదు. దేవుడు నీకు ఓ స్థాయి ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఆ స్థాయి నీకు ఇస్తాడు. ఆయన హెచ్చించేంత వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండమని వాక్యం అంటుంది. దేవుడు హెచ్చించేంత వరకు కొంతమంది ఎదురు చూడరు. ఎన్నో ఆశయాలు కలిగి ఎదురు చూస్తుంటూ ఇట్లాగ అయిపోతే బాగుంటుంది, అట్లాగ అయిపోతే బాగుంటుందని ఊహించుకుంటూ ఉంటారు. అట్లా మీకు మంచిది కాదు. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా హెచ్చించే రోజు ఒకటి ఉంటుంది. ఒక స్థాయి ప్రభు మీకు ఇస్తాడు. ఆయన హెచ్చించేంత వందుకు ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనస్కులై ఉండాలి. అందుకే బైబిల్ అంటుంది, సోమరివాడు ఆశపడతాడంట, వాడికి ఏమీ దొరకదంట. భక్తిహీనుల ఆశ భంగమైపోతుందని వాక్యం అంటుంది. మనం భక్తిహీనుల వలె ఆశించకూడదు, సోమరివాని వలె మనం ఆశించకూడదు. మన ఆశయాలు వేరు. మన ఆత్మ సంబంధమైన మన స్థాయిని బట్టి, మనకి దేవుడిచ్చిన వాక్య ప్రత్యక్షతను బట్టి, లేకపోతే మనం ప్రభువులో కొనసాగించబడుతున్న ఆ స్థితిని బట్టి, స్పిరిచువల్గా ఎదుగుతున్న స్థితిని బట్టి మనం ఆశించవలసినవి, మనం అడగవలసినవి, మనం ఆశ కలిగి ఎదురు చూడవలసినవి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి.
కానీ క్రైస్తవ ఈ లోకంలో చాలామంది అధ్యక్ష పదవిని ఆశిస్తూ ఉన్నారు. అది మీకు మంచిది కాదు. నేను లీడర్ అయి ఉంటే బాగుండేది, నాకు ఓ స్థాయి ఉంటే బాగుండు అనే ఆశ ఏం నాటికి కూడా మీ క్రైస్తవ్యానికి మంచిది కాదు. ఇంకా బైబిల్ గ్రంథాలను మనం చూస్తూ ఉంటే దేవుని లేఖన భాగాల్లో చాలా వాక్యాలు రాయబడి ఉన్నాయి. కొంతమంది అంట ధనాపేక్షను ఆశించారట. వాక్యం అంటుంది, ధనాపేక్ష సమస్త కీడులకి మూలం. దాన్ని ఆశించి కొందరు తమను తామే పొడుచుకుని చనిపోయారు. కనుక ధనాపేక్షను, ఒకవేళ ధనము సంపాదించాలనే ఆశ నీకు వస్తే ఆ ఆశ నీకు మంచిది కాదండి. వాక్యం అంటుంది, ధనమును సంపాదించాలని ప్రయాసపడుతూ ఉంటే ఆ ధనం అంట రెక్కలు ధరించుకుని ఎగిరిపోతుందట. కనుక ఈ ఆశ కూడా మనది మంచిది కాదు. ఇంకొక చోట అపోస్తలుడైన పేతురు అంటాడు, ఏమని మాట్లాడుతున్నాడంటే, పేతురు గారు వ్యభిచారిని చూసి ఆశించి చెడ్డ కన్నులు కలిగిన వాడా అని పిలుస్తాడు. అంటే కొంతమంది జీవితాలు చూస్తూ ఉంటుంటే వాళ్ళ కన్ను ఎలా ఉంటుందంటే, వ్యభిచారిని చూసినప్పుడు ఆ కన్ను చెడ్డ వాటిని ఆశిస్తూ ఉంటుందట. పాపం మానని కన్నులు కలిగిన వాడా అని ఆ యొక్క దైవజనుడైన పేతురు గారు మాట్లాడుతున్నాడు. అంటే కొంతమంది ఇంకా లోకంలో పాపంలోనే కొనసాగించబడుతున్నారు. లోక ఆశలు మీలోకి రాకూడదని వాక్యం అంటుంది. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. ఈ రోజున క్రైస్తవ లోకానికి ఈ లోకాశలు ఏ మాత్రం మంచివి కావు. వీటిని మనం ఆశించకూడదు. దేవుని వాక్యపు వెలుగులో మీకు కొన్ని మాటలు మీకు చెప్పడానికి నేను ఆశపడుతున్నాను ప్రియులారా. ఇశ్రాయేలీయులు హాయి అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. వాస్తవంగా చెప్పుకోవాలంటే హాయి అనే పట్టణం చాలా చిన్నది, చాలా చిన్న పట్టణం. వీళ్ళు యుద్ధానికి వెళితే వాస్తవంగా ఇశ్రాయేలు జయాన్ని పొందాలి. కానీ ఇశ్రాయేలీలకు ఓటమి ఎదురయ్యింది, ఓడిపోయారు. ఏం కారణం, ఏమైంది, అసలు ఏంటయ్యా ప్రాబ్లం అనని దైవజనుడిన యెహోషువ ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అలా ఏడుస్తూ ఉంటుంటే దైవజనుడు ఏడుస్తూ ఉంటుంటే దేవుడు అంటాడు, నువ్వెందుకయ్యా ఏడుస్తున్నావు? అయ్యే వీళ్ళు ఓటమి ఎదురైందయ్యా, నా బిడ్డలు ఇశ్రాయేలు ప్రజలు, నేను నడిపిస్తున్న నాయకుడిగా ఉన్నాను, వీళ్ళకి ఓటమి ఎదురైతే నాకే కదా బాధ. అవును, వారికి ఓటమి ఎదురైతే నీకే బాధ. అసలు ఓటమి ఎందుకు ఎదురైందో నీకు తెలుసా? ఉన్న బ్యాచ్లో ఒకడున్నాడు, వాడు ఏం చేస్తాడో తెలుసా? కనబడే ఆ యొక్క బంగారాన్ని, కనిపించిందని తన కన్నులకి కనబడిందని ఆశించాడు. షీనారు వస్త్రాన్ని ఆశించాడు. తన కన్నులకి ఇంపుగా రమ్యంగా కనపడిందని ఆశించి తీసుకుని వెళ్ళి గుడారంలో దాచిపెట్టాడు. యెహోషువ చీట్లు వేశాడు, ఎవరు అని. చివరికి ఆకాను పేరు రానే వచ్చింది. అక్కడ రాయబడిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనం చూస్తే ఆకాను తన కన్నులకి వాటినంట చాలా బాగా కనబడింది. అది వెంటనే ఆశించి దాచిపెట్టేశాడు. చివరికి ఆకాని స్థితి ఏమైందో మనకు బైబిల్ గ్రంథంలో చూస్తాం. అందరూ రాళ్లతో కొట్టి చంపిన పరిస్థితులు ఏర్పరచబడిన సందర్భాలు బైబిల్లో మనం చూస్తాం. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ వ్యక్తిగత జీవితంలో లోకస్తుల వలె మీ ఆశయాలు, మీ ఆశలు ఉండకూడదు. చీకటి సంబంధుల వలె మీ ఆశలు ఉండకూడదు. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, నీ ఆశ భంగం కానేరదు. నువ్వు లోక సంబంధమైన ఆశలు కలిగి ఒకవేళ ఇంతవరకు జీవిస్తున్నావేమో, ఇక మీదట దేవుని సముఖంలో నీ ఆశలు మార్చబడి ఒక సరైన సంపూర్ణమైన ఆలోచన కలిగి దేవుని దగ్గరను ఆశ కలిగి అడిగితే ఖచ్చితంగా నీ ఆశను దేవుడు, నీ హృదయ వాంఛని ప్రభు ఖచ్చితంగా తీరుస్తాడు.
ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, లోకస్తుల వలె మనం ఆశించకూడదు, లోకస్తుల వలె మన ఆశలు కలిగి ఉండకూడదు. పాతాళానికి కూడా ఆశ ఉందంట. పాతాళం ఇంకేం ఆశ ఉంది? పాతాళం అంట నోరు తెరిచి చూస్తూ ఉందంట, ఎవరిని మింగుదమనా అని అట్లా ఎదురు చూస్తుందంట. కానీ లోకస్తుల వలె మనం ఆశలు కలిగి ఉండకూడదు. మనం ఎలాంటి ఆశ కలిగి ఉండాలి అనే ఆలోచన మీకు వస్తే ఒక్క 5 ప్రాముఖ్యమైన మాటలు మీకు తెలియచెప్పాలని నేను ఆశపడుతున్నాను. చదవండి. మొదటి మాట, మనము ఎలాంటి ఆశ కలిగి ఉండాలి. నీకు ఎలాంటి ఆశ కలిగి ఉండాలి? నీ ఆశ భంగము కానేరదంటున్నాడు దేవుడు. నీవు ఎలాంటి ఆశ కలిగి ఉండాలో కొన్ని మాటలు మనం ఈ ఉదయకాలం వాక్యపు వెలుగులో ప్రభు దగ్గర నుంచి ఆయన మాట్లాడుతుండగా జాగ్రత్తగా ఆలకిద్దాం. దయచేసి చదువుదాం. మొదటి మాట, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల పుస్తకం 84వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుని మందిరాన్ని చూడాలని ఆశ. జీవము కలిగిన దేవుని మందిరాన్ని నేను చూడాలని నేను ఆశపడుతున్నాను. నా ప్రాణం ఆశపడుతున్నది, నా ప్రాణం కేకలు వేస్తూ ఉంది. ఎవరయ్యా వీరు ఇంత ఆశ కలిగిన వాళ్ళు అంటే కోరహు కుమారులు. ఈ కీర్తన వాళ్ళే రాసినారు. యెహోవా సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యముగా ఉన్నాయ్యా, ఎంత రమ్యంగా ఉన్నాయ్యా. జీవము కలిగిన దేవుని మందిరాన్ని నేను చూడాలని నా ప్రాణం ఆశపడుతూనే ఉన్నది. ఎలాగైనా సరే జీవము కలిగిన దేవుని మందిరాన్ని నేను చూడాలి. అందుకని నా ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. నా దేవుని ప్రియులారా, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ వ్యక్తిగత జీవితంలో దేవుని మందిరాన్ని గురించిన ఆశ కోరహు కుమారులకు ఉన్నది. వాళ్ళు ఒక చోట రాయబడిన మాట ఇలా వాళ్ళు అంటుంటారు. వారు చెప్తున్న మాటలు మనం చూస్తూ ఉంటుంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందయ్యా అన్నారు కోరహు కుమారులు. ఒక దుప్పిని మీరు చూడండి. ఆ దుప్పి నీటి వాగుల కొరకు ఎంత ఆశతో ఎదురు చూస్తుంది. అలాగ దేవుని కొరకు వాళ్ళు ఆశపడుతున్నారండి. అందుకే దేవుని వాక్యం అంటుంది, దేవుని మందిరంలో నివసించే వాళ్ళు ధన్యులు అవుతారు. ఒక్క దినము దేవుని మందిరంలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనదని వాక్యంలో రాయబడి ఉంది. ఈ రోజున మీ వ్యక్తిగత జీవితంలో లాక్డౌన్ అంతా తీసివేసేసిన, కరోనా కేసులు అన్నీ తగ్గిపోయినా, లోకంలో పరిస్థితులన్నీ కూడా ఎవరు పనులు వాళ్ళకు వెళుతూ ఉన్నారు, ఎవరు ఉద్యోగాలకు వారు వెళుతూ ఉన్నారు. మళ్ళీ స్కూల్స్ రీఓపెనింగ్ చేసినారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి, ఏది ఆగలేదు. కానీ దేవుని మందిరానికి నువ్వు రావట్లా. ఈరోజు దేవుని మందిరం చూడాలని ఆశ నీకు ఉండట్లేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆశ భంగము కానేరదు. నీకు ఉండవలసిన ఆశ ఏమిటంటే దేవుని మందిరాన్ని చూడాలి. అది జీవం కలిగిన దేవుని మందిరం. దేవుని మందిరానికి అంత ప్రాముఖ్యత పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇవ్వబడి ఉన్నది. మీ ఆధ్యాత్మికమైన జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో వాక్యపు వెలుగులో దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఇక దేవుని మందిరానికి ఇవ్వాల్సిన ప్రయారిటీ, ప్రాధాన్యత మీరు ఇవ్వాలి. దేవుని మందిరాన్ని చూడాలి. సమాజంలో ఎన్నో ఉన్నాయి చూడవలసినవి. కొంతమందికి తాజ్మహల్ చూడాలని ఆశ ఉంటుంది, కొంతమందికి చార్మినార్ని చూడాలని, కొంతమందికి మ్యూజియం చూడాలని, కొంతమందికి దేశాలు, రాష్ట్రాలు, ప్రపంచాలు, దేశాలన్నీ చూడాలనుకుంటారు. కోరహ కుమారులకి ఇవేమీ చూడాలని ఆశ లేదు. కానీ ఏమి చూసినా చూడకపోయినా దేవుని మందిరాన్ని నేను చూడాలనుకుంటున్నారండి.
లోకస్తులు మీరు చూడండి, మారిన సినిమాల్లో చూసేస్తూ ఉంటారు. క్రైస్తవుడిగా నీవు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో వాక్యానికి నీవు ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇస్తూ దేవుని మందిరపు ఆయన సన్నిధి పట్ల మక్కువ కలిగి దేవుని మందిరానికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి అనే ఆశతో దేవుని మందిరంలో అడుగు పెట్టగలిగితే, దేవుని మందిరాన్ని నువ్వు చూడాలని ఆశతో ఎదురు చూస్తే నీ వ్యక్తిగత జీవితం నీ ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మార్గంలో నడిపించబడుతుందని ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకెంతకాలం ఇంట్లో కూర్చుంటావు? ఇంకెంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? దేవుని మందిరాన్ని చూడాలనే ఆశ నీలోకి రావాలి. ఈ ఆశ నీవు కలిగి ఉండాలని దేవుడు ఈ సమయంలో దేవుని మాటల ద్వారా నీకు తెలియజేస్తూ ఉన్నాడు. భక్తులు అంటాడు దావీదు, ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా నీ సన్నిధిలో నీ ప్రభావాన్ని నేను చూడాలి, నీ బలాన్ని నేను చూడాలి. ఒకసారి దేవుణ్ణే వరం అడుగుతాడు దావీదు. ఏమంటాడు తెలుసా? యెహోవా యొద్ద నేను వరం అడిగి తిని యెహోవా ప్రసన్నతను నేను చూడాలి. నా జీవిత కాలమంతా దేవుని మందిరంలోనే ఉండాలి. ఏం ఆశ అండి! చిరకాలం దేవుని మందిరంలోనే నివసించాలి. కృపాక్షేమములు నా వెంట వస్తాయి అంటాడు. ఈ రోజున దేవుని మందిరానికి ఒక రాజుగారికి ఇంత ఆసక్తిగా దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడే, నీకెందుకు కలగట్లేదు ఈ ఆశ? దేవుని మందిరానికి వెళ్ళాలి, దైవ సన్నిధిని అనుభవించాలి, దేవుని ప్రసన్నతను కన్నులార నేను చూడాలి. ఈ ఆశయం, ఈ ఆలోచన నీకెందుకు రావట్లేదు? లోకంలో అందరూ అన్నిటి వైపు పరుగులు తీస్తూ ఉంటుంటే దేవుని బిడవైన నీవు దేవుని మందిరం కొరకు ఎంత ఆశపడాలి? ఒకసారి ఆలోచించి నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఈరోజు వాక్యం అనే అద్దంలో ఒక్కసారి నువ్వు సరి చేసుకుంటే, అయ్యా నాకు ఉండవలసిన ఆశ ఇది కదా, దేవుని మందిరంలో అడుగు పెట్టాలని ఆశ కదా నాకు ఉండాలి. ఈ ఆశతో నువ్వు అడుగుపెట్టు, ఈ ఆశతో నీవు ఎదురు చూడు. తప్పక నీ జీవితాన్ని ఫలభరితంగా దీవెనకరంగా దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, దావీదు రాజు అంటున్న మాట ఒక్క వాక్యాన్ని నేను మీకు చదివించడానికి ఇష్టపడుతున్నాను. సమూయేలు 2వ పుస్తకం 7వ అధ్యాయం 29వ వచన భాగాన్ని చదువుకుందాం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదం నొంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగా. చదవబడిన వాక్య భాగంలో ఏమని రాయబడిందంటే, యెహోవా నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. దావీదా, నీకు రాజ్యం లేదా? ఉంది. నీకు ఆధిక్యత లేదా? ఉంది. నీ కుటుంబంలో బాధ్యతలు లేవో? ఉన్నాయి. ఎన్ని ఉన్నా ఆయన సన్నిధిలో ఉన్న భాగ్యం గొప్పదయ్యా. ఈ లోకంలో అక్కడక్కడ కూర్చోటం కంటే దేవుని ఆవరణంలో, దేవుని సన్నిధిలో ఉండుట అదెంతో భాగ్యం. అందుకే భక్తుడు అంటున్నాడు, యెహోవా నా దేవా, నా కుటుంబం అంతా కూడా నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. నేను ఒక్కడనే కాదు, నేను నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలయ్యా అని కోరుకుంటున్నాడు. ప్రియులారా, అందుకని దేవుడు ఎక్కడో గొర్రెలు కాసుకునే వాడిని తీసుకెళ్ళి సింహాసనం మీద ఊరకని కూర్చోబెట్టలేదు. అసలు దేవుని మందిరం కొరకు దావీదుకి ఎంత ఆశ ఉంటుందో తెలుసా? తన సొంత బంగారాన్ని కూడా దేవుని మందిరానికి ఇచ్చేశాడు. దేవుని మందిరం కొరకు ఒక స్థలము చూసేంత వరకు నేను మంచం ఎక్కను, నా కన్నులకి నిద్ర రానివని అన్నాడు. ఈరోజున క్రైస్తవులకి దేవుని మందిరం మీద ఆశ తగ్గిపోతుంది. దేవుని మందిరాన్ని చూడాలి, వెళ్ళాలి అనే అభిప్రాయం కలగటం లేదు. కనీసం ఇలాంటి రాజుల చరిత్ర మనం చదువుతున్నప్పుడైనా, వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలను ధ్యానిస్తున్నప్పుడైనా మనలో సరైన మార్పు రావాలి. అలాంటి మార్పు కొరకు దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు.
నువ్వు లోకస్తుల వలె ఆశపడుతున్నావా? దేవుని బిడ్డగా దేవుని మందిరాన్ని చూడాలనే ఆశ నీకుంటుందా? ఆదివారం వచ్చినప్పటికి అన్యజనులు చూడండి ప్రయాణాలు పెట్టుకుంటారు. ఆదివారం వచ్చినప్పటికీ లోకస్తులు మీరు చూడండి ఎన్నెన్నో ఫంక్షన్లకి వెళుతూ ఉంటారు. ఆదివారం వచ్చినప్పుడు ఎన్నో పనులు పెట్టుకుంటారు లోకస్తులు. దేవుని బిడ్డకి ఆదివారం యొక్క ప్రాముఖ్యత తెలియాలి. దేవుని సన్నిధిలో బైబిల్ చెప్తుంది, ఆయన మందిరంలో ఎన్నో మేలులు ఉన్నాయి. ఆయన మందిరంలో నివసించే వాళ్ళు ధన్యులు అవుతారు. నా మందిరంలో వారిని ఆనందింపచేస్తానన్నాడు. ఆయన సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నాయి. సంపూర్ణ సంతోషం దొరికే చోటిది. ఇంకా మీకు చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుని మందిరంలో దేవుని కనుదృష్టి ఉందండి. ఇక్కడికి వచ్చి ఏ సమస్యతో బాధపడుతున్న వాళ్ళ జీవితంలో అయినా సరే మందిరం మీద దేవుని కనుదృష్టి నిలిచి ఉంది. అధికారులు ఎవరో నన్ను దృష్టి పెట్టాలి, గొప్ప గొప్ప వాళ్ళు ఎవరో నన్ను దృష్టించాలని అనుకుంటున్నా, కానీ దేవుడు కనుదృష్టి నీ మీద పడితే నీ స్థితి మారిపోతుంది. కనుక దేవుని మందిరాన్ని చూడాలనే ఆశ, అభిప్రాయం, హృదయ వాంఛ నీకు కావాలి. యాకోబుకు ఒకరోజు కల వచ్చింది. ఆ కల్లో ఒక నిచ్చెన ఉంది. నిచ్చెన మీదకి దేవదూతలు ఎక్కుతూ ఉన్నాయి, దిగుతూ ఉన్నాయి. అలాంటి నిచ్చెన జీవితంలో ఎప్పుడు చూడలేదు యాకోబు. అది ఏకంగా ఆకాశానికి పట్టే నిచ్చెన ఉంది. దేవదూతలు ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి, చూస్తున్నాడు, గమనిస్తూ ఉన్నాడు. ఏందయ్యా ఇదంటే దేవుని వాక్యంలో రాయబడి ఉన్నమాట, ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు. పరలోకపు గవని ఇదే. ఈ స్థలం ఎంతో భయంకరము. నిజంగా అక్కడ రాయబడిన మాట, ఇది దేవుని మందిరం తప్ప వేరొకటి కాదు. ఈ రోజున దేవుని మందిరాలు వ్యాపారపు ఇల్లుగా మారిపోయాయి. దేవుని మందిరాలకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వకుండా ఆచార క్రైస్తవులు ఎందరో దేవుని మందిరాన్ని రకరకాల వాటికి ఉపయోగిస్తూ ఉన్నారు. మీ వ్యక్తిగత జీవితంలో ప్రభు అంటారు, నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది. కనుక మీ ఆత్మీయ స్థితిని దేవుని మందిరం చూడాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి అనే ఆశతో దేవుణ్ణి అడగండి. ఆశ కలిగి జీవించండి. తప్పక మీ హృదయ వాంఛల్ని నా దేవుడు తీర్చునుగాక. ప్రభువే మీకు కృప చూపునుగాక. ఈ సందర్భంలో కొన్ని మాటలు నేను మీకు తెలియచెప్పడానికి, ప్రకటించడానికి ఇష్టపడుతున్నాను ప్రియులారా. అదేమిటంటే, ఒక పిల్లోడు స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళి ఇంటికి ఏడ్చుకుంటా వస్తున్నాడు. వాళ్ళ అమ్మ చూసింది, ఎరేనన్నా స్కూల్కి వెళ్ళావు కదా, ఎందుకు ఏడ్చుకుంటా వస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని వాళ్ళ అమ్మ అడిగింది. మా టీచర్ తిట్టింది నన్ను, నువ్వు స్కూల్కి వచ్చినప్పుడు మీ నాన్నగారిని తీసుకుని రా అన్నది. డాడీని తీసుకురమ్మన్నది మమ్మీ అని ఏడ్చుకుంటా వచ్చి ఆ పిల్లోడు వాళ్ళ మమ్మీతో చెప్పినాడు. సరేరా, డాడీ ఆఫీస్కి వెళ్ళాడు కదా, వస్తాడులే, వచ్చిన తర్వాత మాట్లాడతాను, అట్లాగే స్కూల్కి వెళ్ళదు కానీ అని చెప్పినారు. వాళ్ళ డాడీ సాయంకాలానికి ఇంటికి వచ్చినాడు. ఆ పిల్లోడు చూసే పరిస్థితి, వాళ్ళ మమ్మీ కూడా మాట్లాడిన పరిస్థితులు అన్నీ గమనించినారు. అర్జెంటుగా మిమ్మల్ని రమ్మన్నారంటే టీచర్ గారు తీసుకుని వెళ్ళాడు. ఉదయకాలం వెళ్ళిన తర్వాత వాళ్ళ టీచర్ చెప్తూ ఉన్నది, ఏమండి మీ పిల్లోడిని అనేకమైన పాఠాలు చెప్పాం, వింటానే ఉన్నాడు, బాగానే విన్నాడు మీ పిల్లోడు పాఠాలు. అయితే ఒక మాట చెప్పాను, ఆ మాట ఏంట్రా అని మరలా అడిగితే ఇలా అంటున్నాడు, నేను ఎలక్ట్రిసిటీ అనే పదం చెప్పరా అని చెప్పాను. వాడంటాడు ఎలక్ట్రికుటీ అంటున్నాడు. అందుకోసం వీడికి సరిగ్గా రావట్లేదు, ఒకసారి మీతో చెప్దామని మిమ్మల్ని పిలిచానయ్యా అని ఆ టీచరు మేడం చెప్పింది ఆ తండ్రితో. అట్లా చెప్పిన వెంటనే వీళ్ళ నాన్నగారు ఆలోచించి ఆ పిల్లోడితో ఇట్లా మాట్లాడుతూ ఉన్నారన్నమాట.
అట్లా మాట్లాడుతున్నారు. మేడంతో మాట్లాడుతున్నారు, మేడం మా పిల్లోడికి మరి కెపాసిటీ తక్కువ అని అంటున్నాడు వాళ్ళ నాన్న. అప్పుడు వాళ్ళ టీచర్కి అర్థమైంది, వీళ్ళ నాన్నగారికి కూడా కుటి అంటాం అలవాటు అయిపోయింది, అందుకే వీళ్ళ పిల్లోడికి కూడా కుటి అంటాం అర్థం చేసేసుకున్నాడు. సరే అని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అడిగింది వాళ్ళ నాన్నే, ఏమన్నారు టీచర్ ఎందుకు పిలిచారు అని అడిగితే, ఏం లేదు స్కూల్లో పిల్లోడిని ఎలక్ట్రిసిటీ అనమంటే వీడు ఎలక్ట్రిక్ కుటీ అన్నాడంట. మరి మీరేం చెప్పారు? మా పిల్లోడికి కెపాసిటీ తక్కువ అని చెప్పాను అన్నాడు. అప్పుడు అలా ఆవిడ అన్నదంట, ఈ విషయం ఎక్కడ పబ్లిసిటీ చేయకండి అన్నదంట. అంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉందంటే, ఎక్కడికి వచ్చినా సరే కుటి అనేది వాళ్ళు అలవాటు చేసేసుకున్నారు. అదే పదం వాళ్ళ పిల్లోడు కూడా వచ్చింది. ఎలక్ట్రిసిటీ, పబ్లిసిటీ, కెపాసిటీ అంటూ రావట్లేదు, కుటి అంటున్నారు. ఈ సంగతి నేను మీకు ఎందుకు చెప్పానంటే, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఏం అలవాటు చేసుకుంటే అదే పిల్లలకు వచ్చింది. దేవుని మందిరాన్ని నువ్వు అలవాటుగా దేవుని సన్నిధికి అలవాటు చేస్తే నీ పిల్లలు కూడా మందిరానికి వస్తారు. అసలు దేవుని మందిరానికి వెళ్ళాలని మనసు నీకే లేకపోతే నీ పిల్లలకి ఎట్లా వస్తుంది ఆ మనసు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడండి, ఒక వాక్యాన్ని చదివిస్తా. దినవృత్తాంతాల 2వ పుస్తకం 29వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకుని యెహోవా మందిరమునకు పోయాను. దేవుని మందిరానికి వెళ్ళాడని ఒక రాజుగారండి. పట్టణపు అధికారులు, ఆ పట్టణంలో ఎంతమంది అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకుని, ఒక్కడే వెళ్ళలేదు, పట్టణపు అధికారులు అందరినీ తీసుకుని ఎప్పుడు వెళ్ళాడు తెలుసా? మందిరానికి పెందలకాడే వెళ్ళాడంట. ఈరోజున ఈ ఆసక్తి నీలోకి రావాలి. దేవుని మందిరానికి వెళ్ళే ఆ మనస్సు ఎట్లా ఉండాలంటే పెందలకాడే వెళ్ళాలి. ఎక్కడికైనా ఉద్యోగం వెళ్ళినప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు 9 గంటలకి డ్యూటీ అయితే 8 గంటలకే నువ్వు ఇంటి దగ్గర సిద్ధపడతావు. ఒక ట్రైన్ ఎక్కాలంటే 10 గంటలకి ట్రైన్ ఎక్కాలంటే 9 గంటలకే వెళ్ళి రైల్వే స్టేషన్లో కూర్చుంటావు. ఫ్లైట్ ఎక్కాలంటే ఒక 2 గంటల ముందే చెక్కింగ్ ఉంటుంది కనుక ముందుకు వెళ్ళి కూర్చుంటావు. మరి లోక సంబంధమైన వాటన్నిటికి ఎంత ఆసక్తి చూపిస్తున్నావో, దేవుని మందిరానికి వచ్చినప్పటికి వెళ్దాంలే, చూద్దాంలే అని ఎందుకు అంత అశ్రద్ధగా ఉంటున్నావు? దేవునితో మాట్లాడుతున్న రాజులు సహితం దేవుని మందిరానికి పెందలకాడే వెళ్ళారు. పట్టణపు అధికారులు అందరినీ పిలుచుకుని తీసుకుని వెళ్ళారు. అందుకనే హిజ్కియా జీవితాన్ని మనం చూస్తాం. అతనికి ఆపద ఎదురొచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ప్రాణాపాయం ఎదురైనప్పుడు దేవుడు కాపాడాడు. ఒకే ఒక మాట నేను చెప్తాను ఈ సమయంలో, నీకు నిజంగా ప్రాణాపాయం వచ్చినప్పుడు కూడా దేవుని మందిరం మీద ఉన్న ఆసక్తిని బట్టి నిన్ను దేవుడు కాపాడుతాడు. దేవుని మందిరానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకపోయావు అనుకోండి, ప్రాణాపాయం వచ్చిన ఆయన పట్టించుకోడు. మరణకరమైన రోగం వచ్చింది, గోడ తట్టు తిరిగి చిన్న ప్రార్థన చేసినప్పటికి వెంటనే 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చేశాడు కదా దేవుడు. ఈరోజున నీ ఆత్మ సంబంధమైన జీవితంలో మందిరం మీద మక్కువ తగ్గకూడదు. దేవుని మందిరానికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వాలి. నువ్వు ఖచ్చితంగా ఆ భావన నీలోనికి వస్తున్నప్పుడే ఈ ఆశ నీలోనికి చిగురింపచేస్తుంది. నీ ఆశయాలన్నీ నెరవేర్చబడతాయి. దేవుని మందిరంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నీవు ఉండొద్దు. తప్పక దేవుని మందిరాన్ని ప్రేమించు. భక్తుడు అంటాడు, దేవుని మందిరం తేజస్సు, యెహోవా తేజస్సు నిలిచి ఆ మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. అలాంటి దైవాసక్తి కలిగి, దేవుని మందిరం పట్ల మక్కువ కలిగి, దేవుని మందిరాన్ని చూడాలి అనే ఆశ కలిగి జీవించు. దేవుడు నీ హృదయవాంఛలను తీర్చాలని సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియులారా,
మేము ప్రారంభ దినాల్లో సేవకు రాకముందు విశ్వాసులుగా కొనసాగించబడుతున్నప్పుడు దేవుని మందిరం అంటే ఎంత ఆసక్తిగా ఉండేది. ప్రతిరోజు ఏదో సమయంలో వెళ్ళి మందిరం దగ్గర పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళం. దేవుని మందిరం మీద అంత మక్కువ దేవుడు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఈరోజు ఒక్క మాట నేను ఖచ్చితంగా మీకు చెప్తాను ప్రియులారా, మనం ఏం విత్తుతామో దాన్నే కోస్తాం. మంచి విత్తితే మంచి ఫలమే మనకు వస్తుంది. దేవుని మందిరం పట్ల మీరు ఆసక్తి చూపితే దేవుడు కూడా మీ పట్ల ఆసక్తి చూపుతాడు. ఒక రైతు ఉన్నాడు. ఈ రైతు దగ్గర ఒక రొట్టెల వ్యాపారి ఎప్పటి నుంచో రొట్టెలు కొంటా ఉన్నాడు. రెగ్యులర్గా రొట్టెలు కొంటా ఉన్నాడు. రైతు అట్లాగే ఆ యొక్క వ్యక్తి దగ్గర రొట్టెలు వ్యాపారి దగ్గర ప్రతిరోజు కూడా ఏదో ఒక రొట్టె కొంటానే ఉన్నాడు. సరే, ఇతడు నా దగ్గర రొట్టె కొంటా ఉన్నాడు కదా, ఇట్లాగే ఇతని దగ్గర వెన్న దొరుకుతుంది కదా అని రైతు దగ్గర వెన్ను తీసుకుంటూ ఉండేవాడు ఈ రొట్టెల వ్యాపారి. అట్లాగే ఇతడు అతని దగ్గర రొట్టె కొంటా ఉండేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంది. ఒకరోజు రొట్టెల వ్యాపారి ఆలోచించి, నాకు ఇతడు వెన్నిస్తున్నాడు, సరిగ్గా తూకం సరిగ్గా కరెక్ట్గా తూకానికి సరిగ్గా ఇవ్వట్లేదు, 1/2 కేజీ వెన్న తీసుకుంటుంటే నాకు సరిగ్గా సరిపోవట్లేదని ఆలోచన చేసినాడు అని ఓ రోజు గ్రామ పెద్ద దగ్గర తీసుకుని వెళ్ళి, అయ్యా, మరి ఈ యొక్క వ్యక్తి దగ్గర, ఈ రైతు దగ్గర నేను 1/2 కేజీ వెన్న తీసుకుంటున్నాను, కొంటున్నాను, కానీ తూకానికి చూస్తే నాకు 1/2 కేజీకి 1/2 కేజీ సరిగ్గా సరిపోవట్లేదు, తూకం తేడా వస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇతని దగ్గర కొంటున్నాను, ఇతని మీద ఎంతో నమ్మిక ఉండి నేను ఇతని దగ్గర కొంటున్నాను, కానీ ఇతను నన్ను మోసం చేశాడయ్యా అని ఈ రొట్టెల వ్యాపారి రైతు మీద విషయం అంతా కూడా ఆ పెద్దకి చెప్పినాడు, గ్రామ పెద్దకి. యావయ్యా, ఏంటయ్యా రైతు, ఇన్ని సంవత్సరాల నుంచి నీ దగ్గర రొట్టెలు వ్యాపారి వెన్న కొంటా ఉంటుంటే మరి ఏంది నువ్వు ఇంత అలాగే ఇతను అన్యాయం ఎందుకు చేస్తున్నావు, ఎందుకు వచ్చింది ఇలాంటి మనసు నీకు అని ఆ గ్రామ పెద్ద అడిగినాడు. అప్పుడు ఈ రైతు చెప్తున్నాడు, అయ్యా, నేను పూర్వకాలం మనిషిని, నాకు తూకాలు కొలతలు అవేమీ తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, నాకు 1/2 కేజీ 1/2 కిలో నేను రొట్టెను ఇతని దగ్గర నుంచి కొంటా ఉన్నాను, బన్ను. ఇతను నా దగ్గర నుంచి 1/2 కేజీ వెన్న కొంటా ఉన్నాడు. నాకు తూకం తెలియదు కాబట్టి ఒక తక్కెడ తీసుకుని ఆ 1/2 కేజీ అతడు నాకు ఇచ్చిన రొట్టెను అదే తూకాన్ని ఈ తూకంలో వేసి తక్కెడలో వేసి ఓ ప్రక్కన వెన్న వేస్తున్నాను. అతడు తీసుకొచ్చిన కొలబద్దేనయ్యా, అతడు తీసుకున్న ఆ యొక్క రొట్టెలకి కరెక్ట్గా నేను మ్యాచ్ అయ్యేటట్టు ఇచ్చానయ్యా, ఇందులో నేనైతే ఏం మోసం చేయలేదయ్యా అని చెప్పినాడు. ఆ గ్రామ పెద్ద అన్నాడు, ఏవయ్యా, నువ్వు ఇచ్చిన రొట్టెనికే నీకు కొలత ఇస్తున్నాడంటే అంటే అప్పుడు అతడు నిజంగా తల దించుకున్నాడండి. అందుకే దేవుని వాక్యం అంటుంది, మనం ఏ కొలతతో కొలుస్తామో దేవుని దగ్గర నుంచి అదే కొలతతో కొలవబడతాం. దేవుని మందిరానికి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తే దేవుడు కూడా నీ మీద అంత శ్రద్ధ నిలుపుతాడు. దేవుని కార్యాల పట్ల నీకు ఎంత ఆసక్తి ఉంటుందో దేవుడు కూడా నీ పట్ల అంత శ్రద్ధ తీసుకుంటాడు. ఈ రోజున నీవు దేవుని మందిరం పట్ల ఆశ ఏది నీకు? ఆ ఆశ కలిగి జీవించమని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాలం ప్రభు ఈ ఆదివారపు ఆరాధనలో మీతో మాట్లాడుతున్నాడు. తప్పక దేవుని మందిరాన్ని చూడాలని ఆశ కలిగి ఉండు. ప్రభు ఈ ఆశ నీలోనికి అనుగ్రహించునుగాక. ఆమేన్. రైట్, రెండవ సందర్భాన్ని నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. సెకండ్ వన్, రెండవదిగా మనము ఎలాంటి ఆశ కలిగి ఉండాలి, లేకపోతే నీకు ఎలాంటి ఆశ ఉండాలి, నీ ఆశ భంగము కాదంటున్నాడు ప్రభు. అంటే చదువుదాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 174వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. యెహోవా, నీ రక్షణ కొరకు నేనైతే మిగులుతో ఆశపడుతున్నాను.
రెండవదిగా రక్షించబడాలనే ఆశ నీకు ఉండాలి. యెహోవా, నేనైతే నీ రక్షణ కొరకు ఆశిస్తున్నానయ్యా అంటున్నాడు భక్తుడు. ఈరోజు మీ వ్యక్తిగత జీవితంలో దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, దేవుని వాక్యాన్ని విన్న మీ వ్యక్తిగత జీవితాల్లో తప్పక రక్షించబడాలి అనే ఆశ మీకు ఉండాలి. ఈరోజున చాలామందికి దేవుని మందిరానికి వచ్చి వెళుతున్నారు, కానీ వాళ్ళు ఇంకా రక్షించబడలేదు, రక్షణ భాగ్యాన్ని పొందుకోలేదు. అందుకే భక్తులు అంటాడు కదా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవరున్నారయ్యా అన్నాడు. అంటే రక్షణ ఎంత గొప్ప భాగ్యాన్ని మనకు తీసుకొచ్చింది, శిక్ష నుండి తప్పించింది, నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడి దేవునితో కూడా కూర్చుండబెట్టే ఈ భాగ్యాన్ని సంపాదించుకుని ఆ రక్షణ నువ్వు ఎందుకు పొందుకోవాలని ఆ ఆశ నీకు రావట్లేదు. చాలామంది విశ్వాసులండి దేవుని మందిరానికి వస్తారు, వాక్యాన్ని వింటారు, వెళతారు, కానీ బాప్తిస్మాలు పొందుకోండి, రక్షించబడండి, రక్షణకి విలువనివ్వండి అని చెప్పినా సరే ఎన్ని వాక్యాలు వాళ్ళు విన్న వాళ్ళ హృదయం ఇంకా కఠినమైపోతూ రక్షణ పొందకుండానే ఉంటున్నారు. ప్రియులారా, నీతో ప్రభు చెప్తున్నాడు, నువ్వు రక్షించబడాలి. ఇంకెంతకాలం రక్షణ పొందకుండా వాయిదా వేస్తావు? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే శిక్ష తప్పించుకోలేవని దేవుని వాక్యం అంటుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. ఈ 10 నెలల్లో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మన కళ్ళ ఎదుట కనబడ్డాయి, ఎన్నో మరణాలు నువ్వు కనులారా చూసావు. ఇంకా నిన్ను సజీవుడిగా దేవుడు బ్రతికించాడంటే, ఈ 11వ నెలలో కూడా ప్రవేశపెట్టాడంటే ఎంత కృతజ్ఞుడివై నీ జీవితంలో ప్రభు ఎదుట ఇంకా మార్పు చెందకుండా ఎంతకాలం నువ్వు ఉంటావు? మార్పు చెంది రక్షణ భాగ్యాన్ని సొంతం చేసుకోవాలి. రక్షణ ఎప్పటికీ ఎన్నటికీ నిర్లక్ష్యం చేయొద్దు, పొరపాటును కూడా నిర్లక్ష్యం చేయకు. నీకు ఏ ఆశ ఉండాలో తెలుసా? నేను రక్షించబడాలనే ఆశ నీకు ఉండాలి. కింద ఉన్న పాతాళం తప్పించుకోవటానికి బుద్ధిమంతుడు పరమునకు పోయే జీవ మార్గాన్ని కనుక్కుంటున్నాడు. నిజంగా ఈ ఆశ నీకు కావాలి. ఒకవేళ నీకు రక్షించబడి ఉంటే నీ కుటుంబానికి రక్షణ కావాలని ఆశ నీకు కావాలి. ఎవండి, ఒక చెరసాల గేట్ కీపర్, చెరసాల నాయకుడికి ఏం ఆశ ఉందండి? కత్తి తీసుకుని చచ్చిపోదాం అనుకున్నాడు పొడుచుకుని. పౌలు శీలలు దేవుని మాటలు ప్రకటిస్తే ఆ రాత్రి చెరసాల నాయకుడికి రక్షణ దొరికింది. అయ్యలారా, రక్షణ పొందటానికి నేనేం చేయాలని అడిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటోళ్ళు రక్షించబడతారనే మాటలు ప్రభు చెప్పినాడు పౌలు ద్వారా. ఎంత అద్భుతమైన ఆ రాత్రి అతనికి రక్షణ దొరికింది. ప్రియులారా, ఒక చెరసాల నాయకుడికి ఉన్న ఆశ ఎంత గొప్పది మీరు ఆలోచించండి. జక్కయ్య ఎరుకో మార్గం గుండా యేసయ్య వస్తున్నాడని తెలుసుకుంటే యేసయ్యను చూడాలనే ఆశతో వెళ్ళాడు. దేవుడు అంటాడు, జక్కయ్య త్వరగా చెట్టు దిగు. దిగిన వెంటనే యేసు ప్రభుని సంతోషంగా చేర్చుకున్నాడంట. అందుకనే జక్కయ్య కుటుంబానికి రక్షణ వచ్చింది. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈరోజు మీరు ఆలోచించవలసిన విషయం, మీరు రక్షించబడి ఉంటే మీ కుటుంబానికి రక్షణ కావాలనే ఆశ నీకెందుకు దొరకట్లేదు? ఇంకా లోకస్తుల వలె, లోక సంబంధుల వలె లోక సంబంధమైన ఆశయాలు, లోక సంబంధమైన ఆశలు కలిగి ఎంతకాలం నువ్వు ఉంటావు? ప్రభువా, నేను రక్షించబడాలి, నా కుటుంబం రక్షించబడాలి, నా ఇంటి వారందరూ కూడా రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలి. ఈ ఆశ నీకు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. తమ్ముడు, ఈ ఆశ కలిగి నువ్వు జీవించాలని దేవుని సేవకుడిగా నేను కూడా కోరుకుంటున్నాను. మా ఇంట్లో మా అక్క ఒక్కరే ప్రభువుని తెలుసుకున్నారు ప్రారంభ దినాల్లో. ఆ తర్వాత మా అక్క ద్వారా మా కుటుంబానికి ప్రభు పరిచయం అయ్యారు. మా కుటుంబస్తులందరూ రక్షణ మార్గంలోనికి రావటానికి దేవుడు సహాయం చేశాడు.
ఈరోజు మీరు ఆలోచించండి. ఇంకా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనం చదువుతూ ఉంటే, 2 వేగులు వారు నీ దైవజనుడిని యెహోషువ పంపించాడు, ఆ దేశం ఎలా ఉందో చూసిరమ్మని, ఎరుకొని చూడమని వెళ్తారు. వెళ్ళినప్పుడు రాహాబు అనే ఒక వేశ్య దైవ సేవకులు వేగులు వారిద్దరిని తన ఇంటి దగ్గర దాచిపెడుతుంది. వారు ఎంతో కృతజ్ఞులై, నువ్వు మాకు ఉపకారం చేస్తావని చెప్తారు. వెంటనే ఆమె చెప్తుంది, మీ దేవుడు ఆకాశం పైనే కాదు, భూమి కింద కూడా దేవుడే, భూమి పైన కూడా దేవుడే. మీ దేవుడు గొప్పవాడని ఆ దేవుని యొక్క శక్తిని గురించి ఆమె మాట్లాడుతుంది. అయ్యా, మీకు నేను ఉపకారం చేశాను, నాకు ఉపకారం చేయండి. వాళ్ళు అంటారు, నిజంగా మీ కుటుంబానికి ఉపకారం చేస్తాం. ఆమంటుంది, ఒక నిజమైన ఆనవాళ్ళు నాకు చూపించండి. నిజంగానే ఒక ఎర్రటి దారాన్ని కట్టి వాళ్ళకి నిజమైన ఆనవాళ్ళు చూపిస్తుంది ఆమె. ఆమంటున్న మాట ఏంటో తెలుసండి, నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లి, నా ఇంటోళ్ళందరూ చావకుండగా బ్రతికి రక్షించబడినట్లుగా ఈ చిన్న ఉపకారం చేయండి అని ఒక భయంకరమైన పాపంలో ఉన్న ఒక స్త్రీ వారి ఇంటి వాళ్ళ రక్షణ కొరకు ఎంత ఆశపడుతుంటే, మీరెంత ఆశతో రక్షించబడాలనే ఆశ మీకు ఉండాలి. ఒకసారి ఆ వాక్యాన్ని చదివిస్తాను. యెహోషువ పుస్తకం 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించబడినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడని, అయ్యా ఒక్కసారి ప్రమాణం చేయండి అని అడుగుతుంది వారిని. అంటే ఆమెకి ఎంత ఆశ ఉందో చూడండి తన ఇంటోళ్ళ రక్షణ కొరకు. వాక్యం ఏమంటుందో తెలుసా? తన ఇంటి వాళ్ళని రక్షించుకోలేని వాడు అవిశ్వాసి కన్నా చెడ్డోడు అంటాడు వాక్యంలో. ఖచ్చితంగా మీ ఇంటి వాళ్ళు రక్షించబడాలనే ఆశ మీకు ఉండాలి. నువ్వు ఒక్కరిదానివే దేవుని మందిరానికి వస్తుంటే, నీ కుటుంబం ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో, ఎక్కడికి వెళ్ళిన కుటుంబం అంతా ఉండాలనుకుంటారు. దేవుని సందులో రక్షించబడాలని అంటే, నా కుటుంబం, నాకు వచ్చిన రక్షణ నా ఇంటి వాళ్ళందరికీ రావాలనుకోవట్లేదు. మన ప్రార్థన మందిరానికి వచ్చే ఒక అక్క, ఆమె రక్షించబడింది, తన భర్త రక్షించబడ్డారు, తన పిల్లలు రక్షించబడలేదు. ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చినప్పటికీ వాళ్ళ గురించి తల్లి ఎంతో ఆశపడుతుంది. అయ్యా, నేను పొందుకున్న రక్షణ, నా భర్త పొందుకున్న రక్షణ నా పిల్లలకు కూడా రావాలి. సరిగ్గా జనవరి నెల సెలవుల్లో ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు ఆ 2 యవ్వనస్తులు రక్షించబడ్డారండి. ఎంతో సంతోషించింది ఆ తల్లి. అయ్యా, నాకు వచ్చిన రక్షణ నా పిల్లలకు కూడా నువ్వు ఇచ్చావు. ఇంకా తల్లి ఏమంటుందో తెలుసా? పాషాన్నయ్య, నా కుటుంబం అంతా రక్షించబడ్డా, నేను, నా భర్త, నా పిల్లలు, ఇంకా మా అత్తగారు ఉండిపోయారు. మా అత్తకు కూడా రక్షణ కావాలి. ప్రార్థన చేస్తూ వచ్చామండి. వాళ్ళ అత్త అసలు యేసు ప్రభు అంటేనే ఒప్పుకునేది కాదు. అలా ప్రార్థన చేస్తూ వచ్చాం, ప్రభా ఈ కుటుంబం అంతా రక్షించబడాలి. దేవుని అద్భుతమైన మహాకృప. ఆమెకి అనారోగ్య పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు మంచం మీద పడి ఉంది. ఆమెని ఎవరైనా ఇలా ముట్టుకుంటే చాలు ఆ శరీరం అంతా కూడా ఎర్రగా అయిపోతూ ఉండేది. కాలు తీసి కాలు కింద పెట్టలేని పరిస్థితి ఏర్పరచబడింది ఆమెకి. అయ్యా, మా అత్తగారు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, మీరు వచ్చి ప్రార్థన చేయండి అని పిలిస్తే వెళ్ళాం, నేను, నాతో పాటు అక్క. వెళ్తే చూస్తే షుగర్ ఎక్కువైపోయింది, ఐ షుగర్ అయిపోయింది. కాలంతా కూడా ఒక చోట పుండు పడిపోయింది. ఇట్లా టచ్ చేస్తే ఇట్లా ముట్టుకుంటే చాలు అట్లా ఎర్రగా కందిపోతూ ఉండేది. అలాంటి పరిస్థితుల మధ్యలో సువార్త చెప్పాం ఆమెకి. ప్రభు గురించి మాటలు విన్నది, విశ్వసించింది, ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చి ఆ కుటుంబంలో వాళ్ళ అత్తగారు కూడా రక్షించబడ్డారు.
ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు ప్రియులారా. ఈరోజున దేవుని సేవకుడికి నేను ఆశపడేది ఏమిటంటే, నీవు పొందుకున్న రక్షణ నీ ఇంటి వాళ్ళందరికీ దొరకాలి. ఒకవేళ నువ్వు ఇంకా రక్షించబడకుంటే రక్షణ నిర్లక్ష్యం చేయకు. ఒకవేళ నీవు రక్షించబడి ఉంటే నీ ఇంటి వాళ్ళందరికీ రక్షణ కావాలని, ఒకవేళ నీ ఇంటి వాళ్ళందరూ రక్షించబడితే నీ గ్రామం అంతా రక్షించబడాలని, శిక్ష నుండి తప్పించబడాలని ఈ ఆశ కలిగి జీవించు. నోవహు తన వాడలోనికి తన ఇంటోళ్ళందరినీ చేర్చుకున్నాడు. ఈరోజు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించు. ప్రభు తప్పక నీ కుటుంబానికి రక్షణ కావాలని ఈ ఆశ కలిగి జీవించు. ప్రభు నీకు కృప చూపునుగాక. ఆమేన్. ఇక 3వ సంగతి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియులారా. చదువుదాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి. నీవు ఎలాంటి ఆశ కలిగి ఉండాలి అనంటే, వాక్యపు వెలుగులో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చదువుదాం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 15వ వచన భాగాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడుతుని. మిక్కిలి ఆశపడుతుని ఏందయ్యా అంటే, పస్కాను భుజించాలని ఆశపడుతున్నాడట. 3వదిగా పస్కాని భుజించాలనే ఆశ. ఈ ఆశ నీకు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. పస్కాను భుజించడం. పస్కా అంటే మీకు ఆత్మీయంగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ప్రభు బల్ల ఆరాధన. పస్కా అంటే దాటిపోవుట అని అర్థం. ఇశ్రాయేలీయులు సంహారపు దూత వారి గుమ్మమును దాటిపోవటానికి గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని గుమ్మములకి రాస్తూ ఉండేవారు, ఇస్సోపు కొంచెం తీసుకుని. ఏ ఇంటి మీదైతే రక్తపు ఆ దారులు, రక్తపు మరకలు ఉన్నాయో ఆ ఇంటిని సంహారపు దూత దాటి వెళ్ళిపోతూ ఉండేది. ఆ విధంగా వాళ్ళు పస్కాని ఆచరిస్తూ ఉండేవారు. యేసయ్య ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, మీతో కూడా నేను పస్కాను భుజించాలని ఆశపడుతున్నాను. ప్రభువు అంటారు కదా, జీవాహారము నేనే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అని ప్రభు మాట్లాడాడు. మన పితరులు ఇశ్రాయేలు మన్నాను తిని మన్నైపోయారు, కానీ ఈ జీవాహారం తినేవాడు నిత్యము కూడా జీవిస్తాడు. కనుక మీ వ్యక్తిగత జీవితంలో ప్రభు బల్లారాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రభు బల్లను మనం సమీపించాలి. ప్రభు బల్లలో పాలిభాగస్తులు కావాలి. ప్రభు బల్లలో చేయి వేయాలి. ప్రభు బలను తప్పనిసరిగా మనం అనుసరించాలి. ప్రభు బల్లారాధన ఎంతో ప్రాముఖ్యమైనది. అందుకని దేవుని వాక్యం అంటుంది, వాక్యంలో చెప్పబడిన మాటను మనం గమనిస్తూ ఉన్నాం. పస్కాను భుజించాలని యేసు ప్రభు ఆశించారట. శిలువకి అప్పగించబడిన ఆ ముందు సమయంలో ప్రభువుకి ఎంత ఆశ ఉంది, తన శిష్యులతో కలిసి పస్కా విందును ఆచరించాలని. ఈ రోజున సంఘమంతా కూడా ప్రభు బలారాధనలో పాలిపంపులు పొందటం అది ఎంత గొప్ప పరలోకపు విందు. ప్రభు బలారాధనకి దూరం కాకండి. ప్రభు బలలో పాలి భాగస్సులు కాకుండా ఉండకండి. కొంతమందిని మేము చూస్తూ ఉంటాం, తమ్ముడు ఎందుకు బలారాధన తీసుకోలేదంటే మనస్సాక్షి బాగలేదండి. సరే, ఎన్ని రోజులు అలా బల్లారాధన తీసుకోకుండా ఉంటారంటే, కొన్ని నెలలు అయిపోయినా సరే బల్లారాధనలో పాలు పంపులు పొందలేని క్రైస్తవులు ఇప్పటికీ ఉన్నారు. మనస్సాక్షిని సరిచేసే దేవుని దగ్గర పశ్చాత్తాపడితే సరి చేస్తాడు దేవుడు. నీ వ్యక్తిగత ఆత్మ సంబంధమైన జీవితంలో ప్రభు బల్లారాధనకి దూరంగా ఉండొద్దు. కొంతమందిని ఆచారంగా ఈ బల్ల తీసుకుంటూ ఉంటారు. ఆచారంగా కాదు కానీ ఆత్మీయంగా ఈ ప్రభు బల్లారాధనలో నువ్వు పాలుభాగస్సులు కావాలి. ఇది ఆశీర్వదించబడిన రొట్టె అని నువ్వు భావించి ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా, అందుకే పౌలు అంటాడు కదా, ప్రతి మనుష్యుడు తను తాను పరిశుద్ధపరచుకుని అలాగూ చేసి ఈ పాత్రలోని తాగాలి, ఈ రొట్టెను తినాలని చెప్పినాడు. ప్రతి వాళ్ళు పరీక్షించుకుని ఈ ప్రభు బలలో మనం పాలిభాగస్సులు కావాలి. ఇంతకీ ఈ పస్కాని ఎలా భుజించారు వాళ్ళు అనే ఆలోచన మీకు వస్తే బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని నేను చదివిస్తాను. నిర్గమకాండం
12వ అధ్యాయం 11వ వచ్చిన భాగాన్ని చదవండి. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలను. చాలండి. చదవబడిన వాక్య భాగంలో పస్కాని ఎలాగ తినాలి, ఎలాగ భుజించాలో ఈ వాక్యంలో మనం కనబడుతుంది. పస్కాను తినవలసిన విధము ఏమనగా అని మాట్లాడుతూ అక్కడ ఏమన్నాడంటే మీ నడుము కట్టుకోండి అన్నాడు. ప్రియులారా, మనం ఆత్మీయంగా ఆలోచిస్తే మనస్సు అనే నడాన్ని మనం కట్టుకోవాలి. కొన్నిసార్లు మనసు స్థిరంగా ఉండదు. మనస్సు అనే నడని స్థిరంగా కట్టుకుంటే ఈ బల్లలో మనం చేతులు ఉంచడానికి, ఈ బల్లారాధన పాలుభాగస్తులు కావడానికి అవకాశం ఉంటుంది. మనస్సు అనే నడుమును కట్టుకోవాలి. కొంతమంది అస్థిరమైన మనసు కలిగి ఉంటారు. క్షణం ఒకలాగా, గంటకోలాగా, రోజుకోలాగా ఉంటారు. అలా కాదు, కానీ నీ మనసు స్థిరపరచుకుని మనసు అనే నడని కట్టుకుని ఈ బలలో చేతులు ఉంచడానికి ఇష్టపడు. ఇంకా అక్కడ చెప్పిన మాటలు ఏమన్నాయంటే చెప్పులు తొడుక్కుని అన్నాడు. చెప్పులు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో సమాధానం అనే జోడు తొడుక్కోండి అనే వాక్యం అంటుంది. సమాధానం కలిగి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బల్లలో పాలుభాగస్తులు కావాలి. సమాధానం అనే బంధాన్ని కాపాడుకోవాలి. వాళ్ళతో గొడవలు పెట్టుకుని ఈ బల్లలో చేతులు ఉంచడం ఏమాత్రం మంచిది కాదు. సమాధానంతోనే ఈ బల్ల ఆరాధనలో మనం పాలుభాగస్తులు కావాలి. ఇంకా అక్కడ చెప్తున్న మాటలు ఏమిటంటే కర్ర చేత పట్టుకుని అన్నాడు. బైబిల్ గ్రంథంలో కర్రను గురించి మనం చదువుతున్నప్పుడు అది విశ్వాసానికి గుర్తుగా ఉంది. విశ్వాసంతో మనం ఈ బల్లలో మనం పాలుభాగస్తులు కావాలి. చివరిగా అంటున్నాడు త్వరపడుతూ తినాలి అన్నాడు. ఆసక్తిగా, నిజంగా ఈ బల్లారాధన ఎంతో త్వరగా తీసుకోవాలి, ఆసక్తిగా తీసుకోవాలి. ఇలాగ పస్కాని భుజిస్తూ వచ్చేవారు ప్రియులారా. ఇలాంటి ఆశ, ఇలాంటి ప్రభు బల్లారాధనలో నేను కూడా పాలుభాగస్తులు కావాలి. ఈ ఆశతో మీరు ప్రభు బలలో చేతులు ఉంచండి. తప్పక మీకు నిత్య జీవానికి వారసులు అవుతారు. ప్రభు బలని అయోగ్యంగా, అపవిత్రంగా, మనస్సాక్షిని సరి చేసుకోకుండా కాకుండా శుద్ధీకరించబడి దిద్దుకుని ప్రభు బలలో పాలుభాగస్తులు కండి. ఈ ఆశతో మీరు అడుగులు వేయండి. దేవుడు ఇటువంటి శ్రేష్టమైన కృపాభాగ్యాన్ని మీ అందరికీ నా దేవుడు అనుగ్రహించును గాక. అలాగంటి ఆశతో ఎదురు చూడాలని నేను కోరుకుంటున్నాను ప్రియులారా. ప్రభు బల్లారాధన తీసుకునేటప్పుడు చాలామంది అశ్రద్ధగా ఉంటారు, చాలామంది ఆచారంగా తీసుకుంటారు. అట్లా కాదు, సరి చేసుకుని ప్రతి మనుషుడు పరీక్షించుకుని ఈ బల్లకు నేను యోగ్యున్నా, నాలో ఏ లోపం ఉంది దిద్దండి అయ్యా, సరిచేయండి ప్రభు అని శుద్ధీకరించుకుని ఉపవాసం ఉండి కన్నీళ్ళు గార్చుకుని ప్రభు బల్ల ఆరాధనలో పాలుభాగస్తులైతే అది మీకెంతో క్షేమం. కొన్ని మాటలు నేను మీకు అర్థమవటానికి కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి, మీకు అర్థమవటం కోసం జ్ఞాపకం చేస్తున్నాను. ఆ వ్యక్తి జడ్జి ఎదుట నిలబడ్డాడు. జడ్జి దగ్గర నిలబడి ఇలా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. అతన్ని జడ్జి అడుగుతున్నాడు, ఏమయ్యా, ఎందుకయ్యా నువ్వు ఇక్కడ ఈ కోర్టులో నిలబడ్డావు, ఏమైంది నీ పరిస్థితి అని అంటే, ఏం లేదండి, మొక్కలు నాటినందుకండి నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేశారండి. నాకు ఇప్పుడు తీర్పు తీరుస్తున్నారండి. నేను మొక్కలు నాటడం తప్పండి, పచ్చని మొక్కలు ప్రగతికి మెట్లని మీరే కదా చెప్పారు. మొక్కలు నాటినందుకు తీసుకెళ్ళి నన్ను జైల్లో పడేయటం ఎంత నేరమండి, ఎంత ఘోరమండి, ఎంత అన్యాయం అండి. మొక్కలు నాటమే నేరమా అని ఏమి ఎరగనట్లుగా, అదో రకమైన డల్ ముఖం పెట్టుకుంటారు చూసారా కొంతమంది, అట్లాగా ఏమి ఎరగని అమాయకుల్లాగా ఆ ముఖం పెట్టుకుని మొక్కలు నాటడం తప్పండి అని జడ్జి గారిని అంటున్నాడు ఈ వ్యక్తి. అప్పుడు జడ్జి గారు అన్నారు, వాళ్ళని అడిగి ఆ పక్క వాళ్ళు అడుగుతుంది, ఏమయ్యా మొక్కలు నాటడం తప్పండి, అందుకని తీసుకెళ్ళి జైల్లో పడేశారా? మొక్కలు నాటడం తప్పేం కాదు, పచ్చని మొక్కలు ప్రగతికి మెట్లు,
ప్రతి వారు మొక్కలు నాటాలి. సరే, జడ్జి గారిని అడిగారు, ఇంతకు ఏ మొక్కలు నాటా నువ్వు? మొక్కలండి, గంజాయి మొక్కలండి. మరి ఆ మొక్క ముందు చెప్పాలి కదరా. మొక్కలు నాటడం తప్పు కాదు, గంజాయి మొక్కలు నాటడం తప్పు. కొంతమంది నిజాన్ని ఉన్నట్లుగా చెప్పరు, సగం నిజం సగం అబద్ధం కలిపి మిక్స్ చేసి చెప్తారు. అలాంటి అపవిత్రమైన మనస్సాక్షి సరిగ్గా లేకుండా బల్లారాధన తీసుకుంటే ఎలాంటి యోగ్యత నీకు వస్తుంది? సరైన మంచి మనస్సాక్షితో బల్లలో పాలిపంపులు పొందు, నిత్య జీవానికి వారసుడవుతావు. ఈ ఆశ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇక 4వ సందర్భాన్ని కూడా నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. చదువుదాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టగుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను, క్రీస్తు నామము ఎరగని చోట్ల సువార్తను ప్రకటింపవలనని, సువార్తను ప్రకటించాలని మిక్కిలి ఆశ గలవాడినై ఉండి, మిక్కిలి ఆశ గలవాడినై ఉన్నాను. చాలు. 4వ సందర్భం ఏమిటంటే, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సువార్తను ప్రకటించాలనే ఆశ పౌలు గారికి ఉంది. ఈ రోజున క్రైస్తవునికి కూడా ఈ ఆశ కావాలి. సువార్తను ప్రకటించాలనే ఆశ కావాలి. సువార్తను ప్రకటించు పాదములు పర్వతం మీద ఎంతో సుందరమైనవి. అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. ఎంత అద్భుతమైన మాటలు దైవజనుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. సువార్త ప్రకటించని అనేక చోట్లు ఉన్నాయి, సువార్త అందని చోట్లు ఎన్నో ఉన్నాయి. పౌలు అంటున్నాడు, సువార్తని అందని చోట్ల నేను సువార్త ప్రకటించాలని ఆశపడుతున్నాను. ఇంకా పౌలు అంటాడు, రోమాలో సువార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. కనుక ఈ రోజు మీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఈ 2020లో ఆల్మోస్ట్ 10 నెలలు గడిచిపోయింది. 11 నెలలు మనం అడుగుపెట్టాం. ఈ 10 నెలల్లో సువార్త పరిచర్యలు అన్నీ మూతవేయబడ్డాయి. బయట బహిరంగంగా సువార్త కూటాలు ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రభు మరలా మనకి ద్వారాలు తెరుస్తున్నాడు, అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా సువార్త ప్రకటించాలని ఆశ మీరు కలిగి ఉండండి. మీ గ్రామాల్లో, మీ ప్రాంతాల్లో ఏ విధము చేతనైనా సరే, కొంతమంది అయినా సరే అగ్నిలోంచి లాగునట్లు వారిని రక్షణ మార్గంలోకి నడిపించడానికి సువార్త ప్రకటించాలనే ఆశ కలిగి జీవించండి. దేవుడు తప్పక మీకు ఇలాంటి ఆశని మీకు కలుగు చేయాలని నేను కోరుకుంటున్నాను. సువార్త ప్రకటించాలనే భారం అనేకులకు ఉంది. మిషనరీ సేవలను చూడండి. మన దేశం కాదు, మన ప్రాంతం కాదు, మన భాష కాదు వాళ్ళది. కానీ అనేకమైన దేశాల నుంచి, అనేకమైన ప్రాంతాల నుంచి మన దేశానికి వచ్చి వాళ్ళంతో అద్భుతమైన సువార్త పరిచర్య చేసి సంఘాలు స్థాపించి అనేకుల్ని రక్షణ మార్గంలోకి నడిపించారు. ఈ ఆశ నీకు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎలాగైనా సరే సువార్త ప్రకటించాలనే ఆశ నీకు ఉండాలి. లేఖన భాగంలోంచి ఒక వాక్యం నేను మీకు చదివిస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వాళ్ళు గనుక వారికి సహాయం చేయమని, వాళ్ళకి సహాయము చేయాలని నేను వేడుకుంటున్నాను. దైవజనుడైన పౌలు మాట్లాడుతున్నా. వా సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఏం సహాయం చేశారు వీళ్ళంటే, సువార్త పనిలో సహాయపడ్డారంట వాళ్ళు. పౌలు గారితో పాటు కొంతమంది స్త్రీలు సువార్త పరిచర్య చేయడానికి సహకారులుగా ఉన్నారు.
ఈ రోజున స్త్రీలకి ఎంత అవకాశం ఇచ్చాడు సువార్త చెప్పడానికి. మీరు ఏ ఇంటికైనా వెళ్ళొచ్చు, ఎవరి ఇంట్లోనైనా అడుగు పెట్టవచ్చు, దేవుని గురించి చెప్పడానికి మీకు అవకాశం ఇచ్చాడు. పురుషులు కూడా సువార్త చెప్పడానికి అనేక అవకాశాలు ప్రభు మనకి ఇచ్చాడు. అవకాశం దొరికితే ఖచ్చితంగా సువార్త చెప్పడానికి ఇష్టపడండి. సువార్త ప్రకటించాలని ఆ ఆశ మీకు రావాలి. అందుకే పౌలుకి ఆ ఆశ ఉంది కనుకనే 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. ఎన్నో అద్భుత రీతిగా సువార్త ప్రకటించి సంఘాలు కట్టాడు పౌలు గారు. పౌలు ఒక చోట అంటాడు, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను అన్నాడు. పిల్లలు, ఈ వారంలో మన ప్రార్థన మందిరానికి ఒక అన్నగారు వచ్చారు. ఒక ఆయన ఏసీ మెకానికర్. మన ఏసీ జస్ట్ కంప్లైంట్ వస్తే బాగు చేద్దామని పిలిస్తే వచ్చినాడు. వచ్చి ఆ వర్క్ అంతా చేస్తూ ఉన్నాడు. నేను ఆయన గురించి మాట్లాడుతూ, అయ్యా మీ పేరేంటి అని అట్లాగా అడుగుతూ ఆయనకి ఆ ఏసీ మెకానికర్ ఆ వర్క్ చేసి కంప్లీట్ అయ్యే లోపలనే ఒక రక్షణ సాక్ష్యాన్ని, ఒక అద్భుతమైన సువార్తని చెప్పి లాస్ట్లో ఆయనతో, అయ్యా మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఆదివారం మందిరానికి రండి అయ్యా అని చెప్పినాను. అవకాశం దొరికితే చాలు ఖచ్చితంగా మన సువార్త ప్రకటించాలి. అందుకే వాక్యం అంటుంది, అనుదినము రక్షణ సువార్త ప్రకటించండి అన్నాడు. ఖచ్చితంగా మన సువార్త ప్రకటించాలని ఆ ఆశ మనకు ఉండాలి. ఆ ఆశ మనలోని గుండెల్లో ఉద్భవించాలి. ఎవరు కనపడిన వాళ్ళకి ఖచ్చితంగా సువార్త ప్రకటించేయాలి. నువ్వు చనిపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. కింద పాతాళం ఉంది, నరకం ఉంది, ప్రభు పరలోకం అందున్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఎవ్వరూ మన కోసం ప్రాణత్యాగం చేయలేదు. అలా సింపుల్గా 2 మాటలు సువార్త చెప్తే వాళ్ళు దేవుళ్ళలోనికి కన్వర్ట్ అవటానికి, దేవుళ్ళలోనికి నడిపించబడటానికి ఎంతైనా అవకాశం ఉంది. కనుక ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు సువార్త ప్రకటించాలనే ఆ ఆశ నీలోనికి రావాలి. ఇక చివరిది 5వ మాట చెప్పి మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. చదవండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యం చదువుకుందాం. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. చాలండి. 5వదిగా క్రీస్తుతో ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఆ ఆశ మనకు ఉండాలి. పౌలు అంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా నాకు లాభమే అని మాట్లాడుతూ, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశపడుతున్నాను అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట ఇది. నిజమే, ఈ లోకంలో నివసిస్తున్న మనం అందరం కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. మనమందరం కలిసి అదిగో ఆయనతో కూడా మనం ఉండే భాగ్యాన్ని మనకిస్తాడు దేవుడు. అందుకే దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, దేవుని లేఖనాల్లో మనం అక్కడక్కడ చదువుతూ ఉన్నప్పుడు పౌలు అంటాడు, జీవించువాడు నేను కాదు, ఇక క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. వారి యొక్క ఆశయాలన్నీ కూడా దేవునితో ఉండాలి. మేము దేవునిలా ఉండాలి, దేవుని స్వరూపంలోనికి రావాలి, దేవుని యొక్క పోలికలో దేవుని లాంటి మనస్సు మాకు రావాలని వాళ్ళు క్రీస్తు యేసునికి కలిగిన ఈ మనస్సు మేము కలిగి ఉన్నామంటాడు. కనుక దేవునితో ఉండాలని ఆ భాగ్యం మనకు కావాలి. ఈరోజున చాలామంది సెల్ ఫోన్తో ఉంటున్నారు, బంధువులతో ఉంటున్నారు, స్నేహితులతో ఉంటున్నారు, ఫ్రెండ్స్తో ఉంటున్నారు, లోకస్తులతో ఉంటున్నారు. కానీ దేవునితో ఉండే ఆ భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. పేతురు యోహానుల గురించి ఏమని రాయబడి తెలుసండి, వీళ్ళు యేసుతో కూడా ఉన్నవారని గుర్తించారంట వాళ్ళందరూ. అసలు శిష్యులు ఎందుకు పిలిచాడో తెలుసండి, యేసుతో ఉండాలని. అందుకే దేవుని వాక్యంలో యోహాను సువార్తలో చెప్పిన మాటలు, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు. యోహాను 14వ అధ్యాయం మీరు తర్వాత చదవండి. నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలములు ఉన్నాయి, లేని ఎడల మీతో చెప్తాను, నేనుండే స్థలంలో మిమ్మల్ని కూడా కూర్చోబెడతాను. ఇప్పుడు మనం అందరికీ ఒకే ఒక ఆశ ఏంటంటే, ఇక్కడ కన్ను మూస్తే ఆ దేవుని రాజ్యంలో అడుగుపెట్టి ఆ భాగ్యాన్ని సంపాదించుకోవాలని
ఆ ఆశ నీకు ఉండాలి. ఆ ఆశతో నువ్వు ఎదురు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి అద్భుతమైన ఆశ కలిగి దేవునితో యుగయుగాలు జీవించే ఆ ధన్యత, నేను భాగ్యాన్ని సంపాదించుకోవాలి, ఈ ఆశ నేను కలిగి జీవించాలని నువ్వు ఎదురు చూస్తే, ఆశపడితే తప్పక ఆశగల ప్రాణాన్ని దేవుడు మేలుతో తృప్తిపరుస్తాడు. మనకంటే గొప్ప వాళ్ళు ఎంతోమంది దైవజనులు, గొప్ప గొప్ప సేవకులు ఈ లోకాన్ని విడిచి శాశ్వత రాజ్యానికి చేరుకున్నారు. నిత్య విశ్రాంతిలో ఉన్నారు, మహిమలో ఉన్నారు. ఈ లోకంలో విశ్రాంతి లేదేమో వాళ్ళకి, ఈ లోకంలో అంత ప్రయాసే మిగిలిందేమో. కానీ ఈ లోకాన్ని విడిచి శాశ్వత లోకానికి చేరుకున్న వాళ్ళు ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నారు. వారు ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ప్రభువుతో ఉండాలి, ప్రభువు కొరకే మనం జీవించాలని ఆశతో ఉంటే ఖచ్చితంగా ప్రభువుతో ఉండే ఆ భాగ్యం నీకు ఇస్తాడు. ఇటువంటి కృపా భాగ్యం దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రభు మనకిచ్చిన ఈ వర్తమానం అంతటి కొరకే. మోకరించగలిగిన వాళ్ళు అందరూ కూడా మోకరించండి. యేసయ్య నీతో మాట్లాడుతూ వచ్చాడు. యేసయ్యా నీకు స్తోత్రం అని తీర్మానం చేసుకుంటూ ప్రార్థించుకుందాం. నీ ఆశ భంగము కానేరదు, నీ ముందు గతి మరలా రానే వచ్చును అని మాట్లాడాడు దేవుడు. ఆ దేవుని ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయం అందు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా నువ్వు ఎలాంటి ఆశలు కలిగి ఉన్నావో, ఈరోజు నీకు ఎలాంటి ఆశ ఉండాలో దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. యేసయ్యా నీకు స్తోత్రం అని తీర్మానం చేసుకోండి. యేసయ్యా నీకు స్తోత్రం అని తీర్మానం చేసుకోండి. ఇదిగో దేవుని మందిరాన్ని చూడాలనే ఆశ నీకు ఉండాలి. ప్రభువా, నాకు అలాంటి ఆశను అనుగ్రహించు నాయన. నీ మందిరంలో నివసించుట ఎంత ధన్యతయ్యా. ఆ భాగ్యాన్ని పోగొట్టుకొనివ్వకుండా కృపనివ్వండి. రక్షించబడాలని ఆశ నీకు ఉండాలి. ప్రభువా, ఈ రక్షణ భాగ్యం నాకు ఇవ్వండి అయ్యా. పస్కాను భుజించాలి ప్రభు, బలలో పాలె భాగస్తులు కావాలని ఆశ నీకు ఉండాలి. యేసయ్యా, ఆ ఆశ నాకు దయచేయండి నాయన. ఇదిగో సువార్త ఆగిపోతుంది, సువార్త ప్రకటించాలనే ఆశ నాకు ఇవ్వండి నాయన. ఇదిగో క్రీస్తుతో కూడా ఉండే భాగ్యం నాకు ఇవ్వండి. నీతో ఉండాలని ఆశ నాకు ఇవ్వండి నాయన. విత్తబడిన వాక్యం అంతా గుండెలో ముద్ర వేయబడినట్లుగా అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభు దగ్గర తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలనే నాకు ఆశయ్యా, నీతో ఉండాలనే కోరిక, నీలా ఉండాలనే తలంపు, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలనే నాకు ఆశయ్యా, నీతో ఉండాలనే కోరిక, నీలా ఉండాలనే తలంపు, నా హృదయంలో ఉప్పొంగే నీ ధ్యానమే, నీ గానమే, నా హృదయంలో ఉప్పొంగే నీ ధ్యానమే, నీ గానమే, నిన్ను చూడాలని యేసయ్యా. తీర్మానం చేస్తూ
ప్రభు దగ్గర తీర్మానం చేస్తూ ప్రార్థించు సమయం. Jesus. ప్రేమ, జాలి, దయ, కనికరం కలిగిన నీ ముఖము చూడాలని. ప్రేమ, జాలి, దయ, కనికరం కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగుచున్నది. నా సంత నీవేనయ్యా, నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశను తీర్చుమయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలనే నాకు ఆశయ్యా, నీతో ఉండాలనే కోరిక, నీలా ఉండాలనే తలంపు నా హృదయంలో ఉప్పొంగే. నీ ధ్యానమే, నీ గానమే నా హృదయంలో ఉప్పొంగే. నీ ధ్యానమే, నీ గానమే నిన్ను చూడాలని యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 సర్వశక్తిమంతుడా స్తోత్రం, 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 ఆరాధ్య దైవమైన యేసయ్యా స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకుని వాక్య లేఖనాల ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలయ్యా. నీ ఆశ భంగము కానేరదని వాగ్దానం చేసిన దేవుడా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఏ ఆశను మీరు తీరుస్తారో లేఖనాల ద్వారా బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా సహాయం చేయండి తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా కృప చూపించండి నాయన. యేసయ్యా నీ మందిర ఆవరణమును చూడవలనని దావీదు ఎంతో ఆశతో భక్షిస్తుందని నాయన వాక్యంలో సెలవిస్తూ ఉంది. నిశ్చయంగా ప్రతి ఒక్కరూ కూడా నీ మందిరాన్ని చూడాలని అయ్యా ఆశతో ఎదురు చూసే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగనే రక్షించబడాలని ఆశ కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరికి మీ ఉచితమైన రక్షణ ఆనందం పొందుకోవాలని ఆశ కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నిర్లక్ష్యంగా ఉంటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి యేసయ్యా, మీకు స్తోత్రాలు. అలాగనే నా తండ్రి అయ్యా సువార్త ప్రకటించాలని ఆశ కలిగి ఉండాలి వాక్యంలో సెలవిస్తున్న రీతిగా ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి అనేకులకి నీ యొక్క సువార్తను ప్రకటించే కృపను కలుగు చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ చివరి దినాల్లో అయ్యా ఏ ఒక్కరూ నశించుకోవడానికి ఇష్టం లేదు కనుక అనేకుల్లో ఈ ఆశను మీరు పుట్టించమని వేడుకొంచున్నాము. అలాగనే పష్కాను భుజించాలనే ఆశ ప్రతి ఒక్కరూ కలిగి ఉండడానికి సహాయం చేయని పవిత్రమైన బల్లలో పాలు పంపులు పొందడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అలాగనే క్రీస్తుతో కూడా ఉండాలనే ఆశ కలిగి ఉండడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యాన్ని అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. నీరు కట్టండి. వాక్యాన్ని హత్తుకుని వెంబడించే భాగ్యం దయచేయండి. అయ్యా వాక్యం ఫలింపకుండా అడ్డుపెట్టి ప్రతి చీకటిని యేసు నామంలో గద్దిస్తున్నాం. ప్రత్యేకమైన కృపను అనుగ్రహించి మీరు సహాయం చేస్తారని సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడే కాపాడి నడిపించునుగాక.
ఆమేన్.